ఎడారిలో సెలయేర్లు. అక్టోబర్ 6వ తేదీ. అతడు నోరు తెరువలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి? ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి? ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్ని పరీక్ష. మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీటురాయి ఇదే. శ్రమల వెనక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే, షిమీ తనను దుర్భాషలాడినప్పుడు దావీదు అన్నట్టుగా ఇలా అంటాము: అతన్ని శపించనీయుడి, వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో. కొందరు మనుషులు తాము జీవితకాలమంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి తేలికగా దారి తప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తడపడుతూ ఉంటారు. వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగువులతో తంటాలతో నిండిపోతుంటాయి. ఇది తేనెపట్టు లాంటిది. తేనెటీగలను రేపడం తేలికే, కానీ అవి కుట్టకుండా తప్పించుకోవడం కష్టం. ఆ బాధ భరించరానిది. దేవా, మాకు క్రీస్తు మనస్సును దయచేయి. ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు, కానీ న్యాయమైన తీర్పు జరిగించేవాడికి లోబడ్డాడు. నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు. అనవత శిరస్సుతో గాయాలు భరించాడు. అంతులేని దుఃఖం, బాధలు చవిచూశాడు. తెరిపి లేకుండా చాలా కాలం సహించాడు. దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు. ఒక్క నెత్తుటి బొట్టు కూడా ఉంచుకోలేదు. నీకంటే ముందే నీకోసం విజయం సాధించాడు. నిన్ను మహిమ కాంతులోకి తేవాలనే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.